అందరికీ నమస్కారములు. విజయదశమి మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లోని ప్రజాప్రతినిధుల గురించి తెలుసుకుందాము. శాసనసభలో సభ్యులు 175 మంది, లోక్సభలో సభ్యులు 25 మంది, రాజ్యసభలో సభ్యులు 11 మంది. ఈ రాజ్యసభలో సభ్యుల్ని శాసనసభకి ఎన్నికైన ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. అలాగే శాసనమండలి సభ్యులు 58 మంది. ఈ శాసనమండలి సభ్యులు 58 మందిలో 20 మందిని ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. అంటే శాసనసభకి ఎన్నికైన ఎమ్మెల్యేల ద్వారా ఎన్నుకోబడతారు 20 మంది. 20 మంది స్థానిక సంస్థల్లో ఎన్నికైన సభ్యుల ద్వారా ఎన్నుకోబడతారు. అంటే ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, అలాగే కౌన్సిలర్లు, కార్పొరేటర్ల ద్వారా ఎన్నుకోబడతారు. అందులో 5 గ్రాడ్యుయేట్స్ ద్వారా, 5 టీచర్స్ ద్వారా, అలాగే 8 మంది గవర్నర్ నామినేట్ చేస్తారు. అలా మొత్తం 58 మంది ఇలా ఎన్నుకోబడతారు. ఇవి కాకుండా రాష్ట్రంలో 627 మండలాలు ఉన్నాయి. ఈ 627 మండలాలకి 627 మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు అంటే ఎంపీపీలు ఉంటారు. అదేవిధంగా 627 జడ్పీటీసీలు కూడా ఉంటారు. ఇంతకుముందు అయితే రాష్ట్రం విడిపోయిన వెంటనే మనకి 13 జిల్లాలు ఉండేవి, 13 జిల్లా పరిషత్తులు ఉండేవి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ జిల్లాలని 13 జిల్లాలని రాష్ట్రంలో పార్లమెంటరీ నియోజకవర్గాలు 25 ఉన్నాయి కాబట్టి 25 పార్లమెంటరీ నియోజకవర్గాలని 25 జిల్లాలుగా విభజిస్తూ మన్యం ప్రాంతాన్ని ఇంకొక జిల్లాగా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మొత్తం 26 జిల్లాలు మన రాష్ట్రంలో ఉన్నాయి. సో 26 జిల్లాలు ఉన్నాయి కాబట్టి 26 జిల్లా పరిషత్తులు కూడా మనకి ఏర్పాటుగా అయ్యాయి. కాబట్టి 26 జిల్లా పరిషత్ చైర్మన్లు కూడా మనకి ఇప్పుడు వస్తారు. ఇప్పుడు పంచాయతీలు చూసుకుంటే రాష్ట్రంలో 12,920 పంచాయతీలు ఉన్నాయి. ఈ 12,290 పంచాయతీలకి శివారు గ్రామాలు అంటే మీకు చాలామంది తెలిసే ఉంటుంది. ప్రతి గ్రామం కూడా ఒక పంచాయతీగా ఉండదండి. ఒక చోట ఒక గ్రామం ఒక పంచాయతీగా ఉంటుంది. కొన్ని చోట్ల ఏంటంటే 2-3 గ్రామాలు కలిపి పంచాయతీలుగా ఉంటాయి. అందుగుంటి ఏదైతే పేరు ఉంటుందో ఆ పేరు పంచాయతీ ఉంటుంది. ఆ పంచాయతీకి ఆనుకొని ఉన్న గ్రామాలని, ఆ పంచాయతీలో కలిసి ఉన్న గ్రామాలని శివారు గ్రామాలు అంటాం. అలాగా ఈ రాష్ట్రంలో 13,325 శివారు గ్రామాలు ఉన్నాయి. పంచాయతీలు అయితే 12,920 అయితే శివారు గ్రామాలు 13,325 గ్రామాలు శివారు గ్రామాలు ఉన్నాయండి. ఇదండి మన రాష్ట్రంలోని ప్రజాప్రతినిధుల సంఖ్య. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలనుకుంటే మా విజయదశమి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరీ చూడండి. థ్యాంక్ యూ.